అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాల్టి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారికి, ఇవాళ మనం 2 సంవత్సరాల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి గ్రామ గ్రామాన గులాబీ జెండాను పట్టుకొని ఏదైతే 2 సంవత్సరాల క్రితం ఈ ప్రజలు ఏదైతే కోల్పోయారో దాన్ని మళ్ళీ గుర్తు చేసే క్రమంలో ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, అలాగే ఓడిన వ్యక్తులు అందరూ కూడా కేసీఆర్ గారి తరఫున మనం మరొకసారి గులాబీ జెండాను ఏదైతే గ్రామ గ్రామాన చేసామో మీ అందరికి కూడా అభినందనలు తెలుపుతందుకు వచ్చిన మన అన్న హరీష్ అన్న గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారికి, అలాగే తిరుపతి రెడ్డి గారికి, అలాగే సోములన్న, హనుమంతన్న, అలాగే దేవేంద్ర అన్న, ఆంజనేయులు గారు, అలాగే వేదిక మీద ఉన్న వెనక ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనం మొన్నటి ఎన్నికలు చూస్తే చాలా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు బాగా ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ పెట్టింది. గతంలో మన పార్టీ ఉన్నప్పుడు ఎంత లిబరల్గా, ఎంతో ఓపెన్ మైండెడ్గా ఉంటుంటేమో, కానీ వీళ్ళు చాలా కక్షతోటి, కుట్రతోటి మనల్ని అనగదొక్కేందుకు వాళ్ళు చేసినప్పటికీ కూడా చాలామంది ఇంచుమించు 35 నుంచి 40% సర్పంచులు, అలాగే వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు గెలిచి మీరు ప్రజల మన్ననలు తీసుకొని వచ్చి పార్టీ ఒక రెపరెపలు ఆడేటట్టు కృషి చేసిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే మనం పదవి వచ్చింది సంతోషం, కానీ పదవి వచ్చడం ముఖ్యం కాదు, దాన్ని నిలుపుకోవడం ముఖ్యం. ఎందుకంటే మనం గ్రామాల్లో, కొన్ని గ్రామాల్లో చూస్తాం ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు కూడా ఇప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఎంత ఓపికతోటి ఉంటే మీకు అంత పేరు వస్తుంది. మనం వార్డు మెంబరో, ఉప సర్పంచో అని గెలిచామని కాదు, మీరు ఎంత ఓపికతోటి ప్రతి ఒక్కరు మనం చేయాల్సింది ఒకటే, ఎదుటి వ్యక్తి చెప్పేది వినడం నేర్చుకుంటే అది మొత్తం ఓపిక చేస్తే సగం కోపాలు పోతాయి, సగం మనం తిట్టే అంటే ఆ సమస్య మీద వచ్చి మనం అడిగే అది తగ్గిపోతుంది. కాబట్టి మీ అందరికి కూడా మీకు అన్నగా నేను రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఓపికతోటి ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు సమస్య తెలుపుతందుకు వచ్చినప్పుడు వాళ్ళ మాటలు వింటే సగం వాళ్ళు వచ్చి కోపంతో వచ్చే ముచ్చట అది చల్లబడిపోతుంది. మీరు అందరూ కూడా దీన్ని పాటించాలి. అలాగే మీరు ఎంత ఓపికతోటి ఉంటే ఇంకా కొన్ని ఎన్నికలు గెలిచే అవకాశం ఉంటుంది. ఓడిపోయిన వ్యక్తులు కూడా సేమ్ మీరు మన పార్టీ తరఫు నుంచి ఆ వార్డు మెంబరు, ఆ సర్పంచ్ అనుకోండి, ఆ సమస్యలు కూడా మీరు కూడా దాంట్లో రికార్డ్ చేసుకోండి, తెలుసుకోండి. దాని మీతోటి అయ్యే వరకు ఉంటే మీరు చెప్పండి, లేదంటే ఇక్కడున్న పెద్ద మనుషుల్లో ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళకి చెప్పండి, లేదంటే మండల పార్టీ అధ్యక్షులకు చెప్పండి. ఖచ్చితంగా మీ అందరికి కూడా మేము అందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ, మీరు ముందు ఎన్నికల్లో ఈ ఓటమి వల్ల ఎక్కడైతే మీరు నిరాశ పడకుండా రేపటి ఎన్నికకు, రేపటి మనవాళ్ళు కావచ్చు, ఒకవేళ రిజర్వేషన్ వస్తే మీరే గెలిచే నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓడిపోయినామని చెప్పి ఎవరితోటి కూడా కోపంగా ఉండకండి. అందుకే అప్పుడే మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అలాగే పద్మా దేవేందర్ రెడ్డి గారు అండ్ హరీష్ అన్న ముందట నేను ముందు ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా ఎవరు కూడా పైనుంచి మిమ్మల్ని ఎవ్వరు కూడా అపాయింట్ చేయరు. మీ గ్రామ కార్యకర్తలు నిర్ణయించిన వ్యక్తికే రేపు ఎంపీటీసీ టికెట్లు మీ మెజారిటీ కార్యకర్తలు సూచించిన వ్యక్తికే ఇస్తేనే మీ అభిప్రాయం ప్రకారం గెలిపించుకొస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ముందు ఇంతకుముందు మన ఆంజనేయులు గారు చెప్పినట్టు పిలువగానే మనకు పలికే హరీష్ అన్న ఉన్నాడు. ఖచ్చితంగా ఏ సమస్యలు వచ్చినా మేమందరం కూడా మీరు డైరెక్ట్ చేసినా, ఏదన్నా మాకు తెలియజేసినా మాతోటి అయ్యే కాడికి మేం చేయడం, లేదంటే అన్నతోటి కూడా చేపించి మీ అందరినీ కూడా మా కుటుంబ సభ్యుల లెక్క చూసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.